తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం కొమరాడ రోడ్లో తారకరామ కన్స్ట్రక్షన్స్ అధినేత పళ్ల యేసుబాబు, మాజీ జడ్పీటీసీ చినమిల్లి వెంకట్రాయుడు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంచర్లో పట్టణంలోని వైద్యులు, ప్రముఖులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతనంగా వెంచర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, రోజు వాకింగ్, వ్యాయామం ఎంతో అవసరమని అన్నారు. స్నేహభావాన్ని పెంపొందించే విధంగా ఆత్మీయ సమావేశం నిర్వహించడం అభినందనీయమని రమణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇర్రింకి నరేష్, వాకర్స్ అసోసియేషన్ నాయకులు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఇక్కడికి కొమరాడు రోడ్లో గల వెంచర్కి మన మిత్రులైన పల్లా యేసుబాబు గారు అండ్ సినిమల్లి వెంకటరాయుడు గారు సంబంధించిన వెంచర్ని చూడటానికి వచ్చి చాలా ఆనందంగా ఉంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఈ చల్లని చినుకులు, మేఘాల్లో చాలా వాకింగ్ చేసి అల్పాహారాన్ని సేవించాం. ఇది ఈ విధంగా వాకింగ్ చేయటం ప్రజలకు కూడా చాలా మంచిదని, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎవ్రీడే వాకింగ్, యోగా, మెడిటేషన్ అందరూ చేసుకుని ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో 99 years జీవిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ కొమరాడు రోడ్డుకి చాలా మెయిన్ రోడ్డు దగ్గరలో ఉండడం చాలా అడ్వాంటేజ్. ఇది భవిష్యత్తు అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడ పొద్దున్నే వాకింగ్ కూడా చేయడం, తర్వాత ఏమో మంచి ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా కూడా ఆరోగ్యం బాగా మెరుగవుతుంది. ప్లస్ ఈ రకమైన స్నేహభావం అందరిలోనూ ఒక రకమైన మంచి ఉదాత్తమైన ఫ్రెండ్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఇలాంటి వాతావరణంలో మనం ఈరోజు గడపడం చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఇక్కడ మీరు చేసిన ఈ అల్పాహార విందు కూడా చాలా గ్రాండ్గా, చాలా మంచిగా చేశారు. జూలై 14, 1942వ సంవత్సరం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మహారాష్ట్రలోని వార్ధాలో సమావేశమై ఒక చారిత్రాత్మక రెజల్యూషన్, తీర్మానం చేయడం జరిగింది. అదేంటంటే భారతదేశానికి వెంటనే స్వాతంత్రం ఇవ్వాలని ఆ తీర్మానం చేయడం ద్వారా ఉద్యమానికి ఆ తీర్మానమే మూలమైంది. ఆ రకంగా కాంగ్రెస్ అప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం పిలుపుకోవడం, 1947లో మన స్వాతంత్రం పొందడం జరిగింది. అటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి రోజు ఈరోజు జూలై 14. కాబట్టి మనం ఒకసారి అవన్నీ కూడా స్మరించుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. విజయం గురించి కలలు కనేవారికి విజేతల నోటి నుంచి వచ్చిన మాటలు ఆణిముత్యాలవుతాయని, ఆచరణకు కొత్త మెరుగులు దిద్దుకునే పాఠాలవుతాయని, చార్టర్డ్ అకౌంటెన్సీ CA పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం గొప్ప విశేషమని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, కారుమూరి సత్యనారాయణ, కొత్త శ్రీనివాస్ అన్నారు. భీమవరం పట్టణ ప్రముఖులు తటవర్తి రాజా, వద్దిని దంపతుల ద్వితీయ కుమారుడు రాహుల్ ఈ సంవత్సరం జరిగిన CA పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే పాస్ అయిన సందర్భంగా వారిని మార్నింగ్ కాఫీ క్లబ్ తరపున సత్కరించారు. చార్టర్డ్ అకౌంటెన్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత చెందడం అంటేనే ఎంతో కష్టతరమని, ఎంతో కష్టపడి చదివితేనే ఇటువంటి ఫలితాలు చూడవచ్చునని రాహుల్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కోట్ల నాని, కనగర్ల కిషోర్, బట్టిప్రోలు శ్రీనివాసరావు, పున్నాని కన్నయ్య, కురిసేటి కాశీ, కంచర్ల భాస్కర్రావు, మానేపల్లి వెంకన్నబాబు, కోట్ల ప్రసాద్, పొలవత్తి రామకృష్ణ, బొడ్డు వాసు, తటవర్తి బదిరి, చవ్వ చిన్నసుబ్బారావు, తటవర్తి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్కి, ఇక్కడ చేసిన అతిథులకి, సేవకులకి, తడవలి రాజా గారి, పర్వతవర్ధన్ గారి కుటుంబ సభ్యులందరికీ స్వాగతం పలుకుతూ, ఈ రోజున తడవలి గురువు గారి మనవడు, తడవలి రాజా గారి ద్వితీయ కుమారుడు రాహుల్ CAలో ఫస్ట్ అటెంప్ట్తో పాస్ అయిన సందర్భంగా గౌరవం మార్నింగ్ కాఫీ క్లబ్ పరిచయ చిప్స్ సత్కారానికి వీరింటికి వచ్చాం. మేము అడిగిన వెంటనే తర్వాత రాజయ్య గారు అంగీకరించినందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన కాఫీ క్లబ్ మిత్రులందరూ మరి తటవర్తి రాజా గురువులు గారు అబ్బాయి
ఇంటికి నివాసానికి రావడం జరిగింది. మొన్నటి రోజున నాకు ఫోన్ చేసి ఇలాగ మా అబ్బాయి సీఏ పాస్ అయ్యాడని చెప్పడంతో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను అప్పుడు అయోధ్యలో ఉన్నాను, రాముల వారి సన్నిధిలో ఉన్నాను. ఆయన చెప్పగానే నేను చాలా మా అబ్బాయి మా ఇంట్లో మెంబర్ సీఏ పాస్ అయినంతగా నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ రోజుల్లో మన వైశ్యాస్లో రాంబాబు చెప్పినట్టు అందరూ కూడా చాలా పట్టుదలగా చదువుతున్నారు. వాళ్ళు సీఏ అవనివ్వండి, లేకపోతే ఎంబీబీఎస్ అవనివ్వండి, లేకపోతే ఇంకోటి ఐఏఎస్ అవనండి, ఐపీఎస్ అవనండి, చాలా ఇరువరకల్లా కాకుండా చాలా పట్టుదలగా చదివి అనుకున్నది సాధిస్తున్నారు. పూర్వం అంటే కొంత శ్రమ చేసి చివరిలో కొంచెం వదిలేసేవారు. ఇప్పుడు అలా కాకుండా చాలా పట్టుదలగా మరి అది చేయడం అనేది చాలా చాలా శ్రమతో కూడిన విషయం ఇది. మరి నిజంగా నేను ఈ సభాముఖంగా మరి ఆ అబ్బాయిని నేను సీఏ పాస్ అనేది చాలా అభినందిస్తూ, ఇలాగే మరి ఇంకా మరింత ఉన్నతంగా మరి ప్రాక్టీస్ అవనివ్వండి, లేకపోతే ఉద్యోగంలో అవనివ్వండి, లేకపోతే దేంట్లో అయినా సరే మరీ ఉన్నతంగా రాణించాలని మరి వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరికీ నా తరఫున మన కాఫీ క్లబ్ తరఫున కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజా అబ్బాయి రాహుల్ మరి సీఏ మరి ఫస్ట్ అటెంప్ట్లోనే మరి ఏ ఇబ్బంది లేకుండా మరి పాస్ అయ్యి నిజంగా ఈ తటవర్తల ఫ్యామిలీస్లోనే ఆడిటర్స్ అవుతారు అన్నట్టుగా మరి అనిపిస్తుంది. మొన్న అక్కడ తటవర్తి కృష్ణప్రసాద్, తర్వాత తటవర్తి రాహుల్, ఎవరైనా ఇప్పుడు మన రాంబాబు సత్యనారాయణ గారు అన్నట్టుగా వైశ్యాస్లో కూడా చాలామంది చాలా పట్టుదలగా చదువుతున్నారు. అలాగే కొనసాగాలి. అలాగే మనం చూసాం ఐఏఎస్ మరి ఎమ్మడి శ్రీనివాస్ గారు అబ్బాయి పృథ్వీతేజ్ ఇప్పుడు సీఎండీగా పనిచేస్తున్నారు. మనకి ఆయన వైశ్యాసే. అలాగా పట్టుదల ఉంటే ఏదైనా సరే సాధ్యమవుతుందన్నది ఇదే ప్రతీక. నేను రాహుల్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. తను చాలా కష్టపడి ఈ విజయం సాధించాడు. ఈ విజయం తండ్రికి తల్లికి ఎంత ఆనందం కలిగిస్తుందన్నది మనం చెప్పక్కర్లేదు, చాలామంది చూసాం. అలాగే ఇంకా మంచి మంచి పనులు చేసి వాళ్ళకి ఇంకా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. మనం మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున ఈరోజు తటవర్తి రాజా గారి అబ్బాయి రాహుల్ సీఏ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన సందర్భంగా అభినందించడానికి వచ్చాం. జనరల్గా మనం వయస్సులు అంటే అందరూ వ్యాపార వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా, కానీ ఈరోజు కార్పొరేట్ కాంపిటీషన్ వల్ల సామాన్య వ్యాపారాలు చేసుకునే పరిస్థితులు కనబట్టలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలు ఈరోజు చాలా కసిగా చదువుతున్నారు అందరూ కూడా. ఎందుకంటే వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే అవకాశం కనబడట్లేదు సాఫ్ట్వేర్ రంగంలో. అలాగే సీఏలు కూడా ఈ మధ్య చాలామంది చదువుతున్నారు. అలాగే డాక్టర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఇలాగా అందరూ కూడా చదువుల్లో బాగా రాణిస్తూ మంచి మంచి ఉన్నతమైన ర్యాంకులు సాధించడమే కాకుండా మరి సమాజానికి కూడా ఉపయోగపడాలని, మరి భవిష్యత్తులో నువ్వు మరి సీఏ చదివే వాళ్ళకి మంచి కోఆపరేషన్ ఇచ్చి వాళ్ళకి సరైన గైడెన్స్ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు ఇలా సక్సెస్ అవ్వడానికి సీఏ అవ్వడానికి కారణం మా పేరెంట్స్. మామూలుగా ఏదో కోర్స్ తీసుకునే అనుకున్నాను నేను. మా నాన్న సీఏ చేయి లైఫ్ బాగుంటుంది, కష్టపడాలి, 4 ఏళ్ళు కష్టపడితే చాలు అని చెప్పి ఎంకరేజ్ చేసి సీఏ జాయిన్ చేశారు. అది నా లైఫ్లో ఇప్పుడు చాలా బెస్ట్ డెసిషన్ అయింది. అందుకని చెప్పి మా పేరెంట్స్కి, మా అన్నయ్యకి చాలా థ్యాంక్స్. సక్సెస్ కావాలి. భీమవరం హోటల్ ఆనంద ఇన్లో శనివారం ఓక్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సుకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సదస్సులో పాల్గొని ఓక్స్ నిపుణులచే విదేశీ విద్యయందు ఇంజనీరింగ్, మెడిసిన్లో గల ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు దరఖాస్తుకు సంబంధించిన యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్ కంట్రీస్తో పాటు ఇటలీ, ఫ్రాన్స్లో అతి తక్కువ ఖర్చుతో వెళ్లగలిగే అవకాశం గురించి తెలుసుకున్నారు. ఈ సదస్సులో డిఎన్ఆర్ కళాశాల వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు పాల్గొని విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాల గురించి తెలియజేయడానికి ఉచిత అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సదస్సులో ఓక్స్ ప్రతినిధులు ఎస్ఎస్వి, షరీఫ్, శ్యామ్తో పాటు 13 సంవత్సరాల అనుభవం కలిగిన నిపుణులచే విద్యార్థుల భవిష్య వృత్తిపరమైన కార్యకలాపాల సాధనకై విదేశీ విద్యపై అవగాహన కల్పించారు. మరిన్ని వివరాలకు తమ సంస్థ బ్రాంచ్లు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్లో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
from Vox Overseas. I'm the senior consultant here. Today, on behalf of Vox Overseas, we have organized an international education fair in Bhimavaram. So where we have invited students from many different colleges, like you have Vishnu College, Visakya College, then you have DNR College. There are many students who have attended this. Now, the whole idea of this education fair is to promote study abroad, in multiple destinations such as USA, Canada, UK, Australia, Europe, and many other destinations. Now, particularly when people think of study abroad, they have an idea that it is not affordable or it is not very much, reliable on something. So let's say, if money is your concern or if your career aspirations is your concern, please come to us. We will be able to help you with the relevant guidance into this. Now, apart from this, there is also one more stall that we have put up that is exclusively for MBBS. Now, this is related to students who have just finished their NEET exams and now are looking for study abroad MBBS, particularly in countries such as Russia, Italy, Curacao, Netherlands, where you have many options such as free PG. You have options which are covering less than 20 lakhs for MBBS. So please come visit us. There is definitely a free MBBS option in Italy that can also be helpful. So we have actually come on behalf of Vox Vijayawada team. This is the nearest branch that we have to Bhimavaram. Apart from this, we are located in Visakhapatnam and a few locations in Hyderabad as well. Now, if you have any further questions, please reach out to us on our number, which is 99-661-666-59. That's the number. I want you to once again please remember that and do help us. Do reach out to us. We will give you any further information as well. Thank you. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని, ప్రతిభ కలిగి పేదరికంతో ఉన్న వారికి రాయితీ అనేక విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బ్యాంక్ కాలనీలోని ఎమ్మెల్యే అంజుబాబు నివాసం వద్ద ప్రతిభ కలిగిన పేద విద్యార్థినికి దాతల సహకారంతో ఉచితంగా సైకిల్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించకుండా పనిలో పెట్టడం సరికాదని, ప్రభుత్వ సహకారంతో పాటు దాతలు కూడా పేద విద్యార్థుల అభ్యున్నతికి సహకారం అందిస్తున్నారని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగ మాట్లాడుతూ పట్టణంలోని పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న పేద విద్యార్థి దుక్క సత్యశ్రీకి దాత ఐఎంఏ అధ్యక్షులు గొట్టుముక్కల బాలకృష్ణంరాజు సతీమణి వినీతా కుమారి ఆర్థిక సహకారంతో సైకిల్ అందించామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, పిఎస్ఎం హైస్కూల్ హెచ్ఎం వారణాసి రాధాకృష్ణ, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, ఆకుల కృష్ణ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మణి సత్య అనే పాప బాగా మెట్రిక్ చదువుకుంటుంది. ఆ పాపకి దాతల సహకారం తీసుకుని సైకిల్, బుక్స్ ఇవ్వడం జరిగింది. మరి చక్కగా చదువుకునే పిల్లలకి ప్రోత్సాహాలు ఇస్తున్న రంగసాయి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది. సత్యశ్రీ తండ్రి లేడు, తల్లి ఎక్కడ కూలి పనులు చేసుకుంటున్నారు. మన పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో చక్కగా చదువుతున్న పాప మేము ఎలా సెలక్షన్ చేసి చాలా మంది పేద విద్యార్థులకి సైకిళ్లు ఈ విధమైన విద్యా సామగ్రి అందిస్తూ వస్తున్నాం. దాతల భీమవరంలో కరువు లేదు. ఇవాళ గొట్టుముక్కల వినీతా కుమారి, వైఫ్ ఆఫ్ డాక్టర్ జి బాలకృష్ణరాజు గారు, ఐఎంఏ అధ్యక్షుడు వారి సతీమణి ఇవాళ ఈ సైకిల్ ఇచ్చారండి. ఇలాగా ఊళ్ళో ఉన్నటువంటి పేద విద్యార్థులను సెలెక్ట్ చేసి మేము ఎమ్మెల్యే గారి స్ఫూర్తితోటి, చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, మా ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు దాతలు కూడా ముందుకు రండి, మరి ఎంకరేజ్ చేయను, ముఖ్యంగా స్త్రీ విద్య ప్రోత్సహించాలనే ఉద్దేశం మీద ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారి సాక్షి కార్యక్రమం. భీమవరం 32 డెంటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఎస్ గౌతమ్ ఆధ్వర్యంలో అశోక్ ఫంక్షన్ హాల్లో ధర్మ వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత సరస్వతి పూజ చేయించారు. భారతదేశ ఔన్నత్యం, ఈ కర్మభూమి యొక్క విశిష్టతను బాలలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించినట్లు డాక్టర్ గౌతమ్ తెలిపారు. ప్రతి ఆదివారం ధర్మ వికాసం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. महिष्यादि रत्नकांचन अष्टैश्वर्य स्वरूपिणी ज्ञान सरस्वती अनुग्रह सिद्ध्यर्थम मम हिंदू संप्रदाय दिन दिन महापर्वणि महापुण्यकाले
సామూహిక మహాసరస్వతి. మేము ధర్మ వికాసం కార్యక్రమం మేము క్రిందట ఈ జూలై 7వ తారీఖుని అంజిబాబు గారు ఎమ్మెల్యే గారు వచ్చి మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మేము జూలై 14వ తారీఖు సరస్వతి పూజతో మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇది పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు సహకారంతో నేను ఆయన సహకారంతో ఏంటంటే ఈ ధర్మ వికాసం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం కూడా ఉదయం 9 గంటల నుంచి 7:30 గంటల వరకు, మళ్ళీ 7:30 నుంచి 8 గంటల వరకు కూడా కొంచెం టైం గ్యాప్ ఇచ్చి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి 8 నుంచి మళ్ళీ 9:30 వరకు కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్తానంటే పిల్లల్లో నిజాయితీ, ధైర్యం, సద్బుద్ధి, ఇంకిత జ్ఞానం, ధైర్యంగా ఉండి పెంపొందించేలాగా. అంటే ఇప్పుడున్న కాలంలో ఏంటంటే డబ్బులు సంపాదించడమే సక్సెస్లా చూసుకొని ఇలాంటివే పరమార్థం కింద అని చెప్పి అనుకొని ఒకవేళ అవి దక్కకపోతే అవి దొరకకపోతే పిల్లలందరూ కూడా ఇప్పుడున్న యూత్ అందరూ కూడా నీరసించిపోవటం, ఇది మనది ఒక జీవితం కాదు అని చెప్పి అనుకుంటాం. అవతల వాళ్ళని ఎప్పుడూ కూడా కంపేర్ చేసుకుంటా వాళ్ళు స్ట్రెస్ తీసుకొని వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటాం. ఈ విధంగా ఈ యూత్ అందరూ కూడా తయారయ్యారు ప్రస్తుతానికి. వీళ్ళందరూ కూడా ఇట్లా ఉండకూడదు, నెక్స్ట్ నేటి తరం అనేది తర్వాత తరం ఇట్లా ఉండకూడదు అనే ఉద్దేశంతో బాల్యం నుంచే వాళ్ళకి ఏంటంటే ధర్మబోధన చేస్తూ ఈ ధర్మ వికాసం యొక్క కార్యక్రమంలో ఏంటంటే 6 దగ్గర నుంచి 7:30 వరకు కూడా మన సనాతన ధర్మం అంటే కేవలం హిందూ ధర్మం అన్నట్టు కాకుండా ఒక మనిషిలా ఎట్లా బతకాలి అని చెప్పే ధర్మమే ఈ సనాతన ధర్మం. ఇది మన భారతదేశ ఔన్నత్యానికి ముఖ్య పునాది కూడా. అలాంటి సనాతన ధర్మం ఫాలో అవుతూ తర్వాత తరం పిల్లలు అందరూ కూడా వాళ్ళకి 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా స్తోత్ర రూపాల్లో చెప్పడం, ఆ స్తోత్రం యొక్క ముఖ్య ఉద్దేశం తత్వబోధన తెలియజేయటం. ఇప్పుడు తత్వబోధన అని చెప్పానంటే ఇప్పుడు షట్పది స్తోత్రం ఉందని చెప్పానంటే ఆ ఒక్క స్తోత్రం సరిపోతుంది. మన జీవితాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకొని మనం అన్నిటి పట్ల ఎంత ప్రేమగా మసలాలని చెప్పానని తెలియజేయడం కోసం అలాంటి స్తోత్రాలన్నీ కూడా తత్వబోధన తెలియజేయడం తప్ప అలాంటి కార్యక్రమం అంటే మేము భగవద్గీత మా వాళ్ళు క్లాసులు పెడుతున్నామండి, కాంపిటీషన్లకు వెళ్తున్నామండి, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, గోల్డ్ మెడలిస్ట్ వచ్చిందండి, ఇటువంటి కార్యక్రమాలు కాకుండా అసలు రాముడు దేవుడు ఎందుకు అయ్యాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు అంత జ్ఞానిగా ఎట్లా ఉన్నాడు, అలాంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించే విధంగా. ఎందుకంటే అలాంటి శ్రీకృష్ణ పరమాత్ముడికే సాధ్యం కానిది ఏంటంటే అంతమంది కౌరవులను కూడా ఆయన పాప మార్చలేకపోయాడు. అయినా కూడా యుద్ధం చేసుకుంటానని మనం కుసంస్కారం మనకి మనుషులకి ఎక్కువ అవడంతో ఏంటంటే భగవంతుడి మాట కూడా లెక్క చేయకుండా ఆయన ఎదురుగా ఉన్నా కూడా యుద్ధం చేసే కర్మ మనం చూసాం ఈ భూమి మీద. అలాగే ఉన్న పాండవుల్లో కూడా అందరికీ కాకుండా ఒక్క అర్జునుడికే ఆయన గీతోపదేశం చేశాడు అని చెప్పానండి. అంత పెద్ద భగవంతుడే ఒక్క మనిషికి తెలియజేశాడు. అలాగే మేము ఈ ధర్మ వికాసం కార్యక్రమంలో ఏంటంటే ప్రతి బాలుడిని కూడా మేము ఒక అర్జునుడిలాగా తీర్చిదిద్దాలి. ఆ భగవంతుడి కృప ఆ మనుషుల మీద ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు సాధన ఎప్పుడూ ఉండాలి. రేపొద్దున్న రోజు ఏంటంటే డబ్బు సంపాదించడం పలానా అచీవ్ చేయకపోతే నిరుత్సాహపడటం అనేది కాకుండా ఈ కార్యక్రమం ద్వారా ఏంటంటే వాళ్ళలో ఔన్నత్యం బాగా పెరిగి ధైర్యంగా దృఢంగా వాళ్ళు నిలబడే తత్వం. రేపొద్దున్న తరంలో ఏంటంటే ఈ భారతదేశం మనకేంటంటే విశ్వగురువుగా ఇప్పుడు ఎదుగుతుంది మన భారతదేశం. అలాంటి విశ్వగురువుగా ఎదుగుతున్న ఈ భారతదేశాన్ని ఇప్పుడున్న తరం ఈ పిల్లలందరూ కూడా రేపొద్దున ఇంకా పెద్దగా ముందుకు ఈ భారతదేశాన్ని ఇంకా మంచి పేరుతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యానికి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆకివీడ్లోని తన నివాసంలో బీసీఎన్ న్యూస్తో మాట్లాడుతూ మీటర్ రీడింగ్ తీయడంలో సిబ్బంది అలసత్వం వహించడం పట్ల కరెంటు బిల్లులు వేలాది రూపాయలు వస్తున్నాయని, దీంతో వినియోగదారులు బిల్లులు చూసి బెంబేలెత్తుతున్నారని అన్నారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఈ విషయం ముందు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యుత్ బిల్లులు తీసేటప్పుడు వాళ్ళ నిర్లక్ష్య వైఖరి వల్ల బిల్లులు మోచెక్కుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. ముఖ్యంగా నెలకి 30 రోజులు తీసినటువంటి బిల్లులు 32 రోజులు 33 రోజులు తీయడం వల్ల స్లాబ్ రేటు పెరిగి భారీ భారం పడుతుందని, అయినా అధికారులు పట్టించుకోవట్లేదు అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. అంతేకాకుండా మరి ఈ మధ్య మా పక్కన ఉన్నటువంటి వీధిలో 2వ ఫ్లోర్లోకి ఎక్కడం కష్టం అనిపించి పైకి ఎక్కకుండా డోర్ లాక్లను రాసేసి 3 నెలలు వెళ్ళిపోవటం వల్ల 4వ నెలలో బిల్లు తీయటం వల్ల సుమారు 1070 యూనిట్లు వచ్చి ఆ యూనిట్లు రేట్లు స్లాబులో పెరిగి 6000 బిల్లు వచ్చి గగ్గెడుతున్నారు.
అదేంటంటే సరైన సమాధానం కనపడతలేదు. మరి ఇటువంటి అక్రమంగా సక్రమంగా బిల్లు తీయనటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా ముఖ్యంగా ఎవరైతే ఆ బిల్లులు నష్టపోతున్నారో కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ వినియోగదారులు పడుతున్న ఇబ్బందులని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని కోరుతున్నాను. అంతేకాకుండా మరి ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని సమూలమైన మార్పులు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దాన్ని కూడా అభినందిస్తున్నాను. ముఖ్యంగా మరి అమరావతి పోలవరం మీద దృష్టి పెట్టినందుకు మరి ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తూ, అదే రకంగా మరి ఇంకో విషయం చెప్పాలంటే ఈ మధ్య ఆ ప్రభుత్వ కాలంలో అధికార నిర్లక్ష్యం వల్ల కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయని చెప్పి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది యొక్క సంస్థలు కట్టేశారు. అటువంటి సంస్థలను తిరిగి పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ ఈ వ్యవస్థలో మరి అక్రమాలు, దౌర్జన్యాలు, హింస పెరిగిపోతున్నటువంటి దాని మీద కూడా కంట్రోల్ చేయాలని, నిర్మోఘాటంగా ప్రభుత్వం నడవాలని, మా ప్రభుత్వం మార్చకుండా ప్రజల ఆశయాలు, ఆలోచనల విధంగా ప్రభుత్వం నడవాలని, ప్రభుత్వానికి ఇచ్చేటువంటి పట్టం కట్టేటువంటి ప్రజల యొక్క ఆశలు ఒమ్ము చేయకుండా మరి ముందుకెళ్ళాలని, ఇటు పోలవరం అటు అమరావతికి త్వరగా పూర్తి చేయాలని, మరి ఆ రకంగా ముందుకు సాగితే ప్రజలు హర్షిస్తారని, మరి వాళ్ళ అధికారులు కూడా మార్పు రావాలి. అధికారులు కూడా సక్రమంగా పనిచేసి ప్రజల అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా మరి రేషన్ బియ్యం విషయంలో మొన్న నాదెళ్ల మనోహర్ గారు మినిస్టర్ గారు సుమారు 6 రోజుల నుంచి కాకినాడ ప్రాంతంలో తిరిగి 32,000 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. మా బియ్యం కొనుక్కొని 10 రూపాయలు 12 రూపాయలు కొని ఆ బియ్యం పాలిష్ చేసి 45 రూపాయలు 50 రూపాయలకు అమ్ముతున్నారు. ఇటువంటి విధానాల మీద దృష్టి పెట్టినందుకు నాదెళ్ల మనోహర్ గారిని, ఈ పోలవరం అలాగే అమరావతి విడిచిపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మా ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యంగా ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారిని కూడా అభినందిస్తున్నాను. మరి ప్రభుత్వం మారినందుకు ప్రజల్లో ఆశించిన ఆశలు నెరవేరుతున్నాయనేటువంటి భావన కలిగింది కాబట్టి ఇక ప్రభుత్వం ఇంకా చురుగ్గా పనిచేసి అధికార యంత్రాంగం సరైన మార్పులు చేసి భారీ స్థాయి వినియోగదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. పర్యావరణాన్ని కాపాడటం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహం వార్డెన్స్ సిహెచ్ భానుమణి, ఎం శ్యామల అన్నారు. భీమవరం పట్టణం రైతు బజార్ వెనుక ఉన్న వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. మొక్కలు నాటడం కాదు, వాటిని సంరక్షించాలని, ప్రతి విద్యార్థి ఒక మొక్కనైనా పెంచుకోవాలని సూచించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఇటువంటి చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని, వసతి గృహంలో వివిధ రకాల 36 మొక్కలను నాటామన్నారు. న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహశెట్టి కృష్ణ, ఎస్కే చాన్ బాషా, కొండ్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విజ్ఞాన వేదిక తరఫున శ్రీ రంగసాయి గారి ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం మరియు సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం భీమవరం మరియు బీసీ వసతి గృహం భీమవరం నందు మొక్కలు పచ్చని మొక్కలు పిల్లల ఆరోగ్యానికి, మానవ ఆరోగ్యానికి మంచి చేస్తాయని విద్యార్థులందరికీ వివరించి మంచి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అన్నారు. అంటే ఒక చెట్టు ఫలాలు ఇవ్వడమే కాకుండా చక్కటి గాలిని, అంటే ఆ గాలి ఆక్సిజన్ ద్వారా మనిషి యొక్క మనుగడకి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చిన్నారుల్లో అందరిలోనూ కూడా మొక్కల యొక్క విశిష్టత, దాని ద్వారా జరిగేటువంటి మంచి తెలియచేయడమే ఈ రోజున శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క సాంఘిక సంక్షేమ పాఠశాలలో హాస్టల్లో చిన్న కార్యక్రమం కింద ఏర్పాటు చేస్తే ఇంతమంది విద్యార్థులు మరి మొక్కలు నాటి తద్వారా వాటిని ప్రతిరోజు కూడా సంరక్షిస్తామని కూడా వాళ్ళు ప్రతిజ్ఞ చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఈరోజు బీసీ హాస్టల్లో విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. కానీ మొక్కలను మన స్కూళ్ళు, ఇంటి పరిసరాలు ఎక్కడైనా సరే మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకుంటే మన మానవాళికి ఆరోగ్యాన్ని ఇవ్వడం కాకుండా పర్యావరణ పరిరక్షణ అన్ని విధాలుగా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 2, ప్రతి మనిషికి కూడా ఒక మొక్కను నాటినట్లయితే అవి కొన్ని వేల మొక్కలై, కోట్ల మొక్కలై మన యొక్క ఆరోగ్యాన్ని మొక్కల ద్వారా మనం సంరక్షించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహిస్తున్నందుకు రంగసాయి గారికి మరియు వచ్చిన వారందరికీ, హాస్టల్ వార్డెన్ గారికి, ఈ స్కూల్ పిల్లలందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మన మానవుల తప్పిదం వల్ల, చెట్లు నరకడం వల్ల వాతావరణం కాలుష్యం అవడమే కాకుండా మరి ప్రాణహాని కూడా కలుగుతుంది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటి దాని ద్వారా స్వచ్ఛమైన గాలి, ప్రాణవాయువుని అందిస్తే
మరి మానవాళికి శుభదీవంగా ఉంటుందని చెప్పి మన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాం. మరి చిన్నారులతోటి ఈ మొక్కలు నాటించి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచే విధంగా ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరం. మరి ఈ వసతి గృహం యొక్క వార్డెన్లు ఇద్దరు కూడా మరి ఈ కార్యక్రమానికి సహకరించి వారు ఎంతో స్ఫూర్తిదాయంగా నిలిచడం చాలా సంతోషకరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుసుమరులో గునుపూడి సౌత్ డ్రైన్ గుర్రపుడెక్క తొలగించే పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. అనంతరం గ్రామంలో వైద్య శిబిరం ప్రారంభం. మొగల్తూరు మండలం జగన్నాథపురంలో కూటమి నాయకుల ఆత్మీయ సమావేశం. నర్సాపురం, భీమవరం, పెడన ఎమ్మెల్యేలకు సత్కారం. భీమవరం గునుపూడి 13వ వార్డులో రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి జాతర. అమ్మవారిని దర్శించుకున్న శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం ఐడియల్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో కాళ్లకూరులో ఉచిత నేత్ర వైద్య శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.